రాజకీయాలలో లోకల్ లీడర్సు, కార్యకర్తలు, నాయకులు ఒక్క రోజులోనే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనుకుంటారు. నిజాయితీ 100కి 99 మందిలో కూడా లేదు అంటే అతిశయోక్తి లేదు. దీనికి ఉదాహరణ వైఎస్ఆర్సీపీ పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఏమేం చేశారో ఇప్పుడు కూడా టీడీపీ కూటమి పార్టీల్లో నాయకులు అంతకన్నా ఎక్కువగానే చేస్తున్నారు. ముఖ్యంగా నేను ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, నాయకులపై అజమాయిషీ లేకపోతే, లోకల్ లీడర్స్పై కంట్రోల్ లేకపోతే మీ పార్టీని సర్వనాశనం చేసేస్తారు వీళ్ళు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఏం చేయాలనుకున్నా కానీ లోకల్ నాయకులు, లీడర్ల వల్ల పార్టీలు సర్వనాశనం అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా అదే గుర్తుంచుకోవాలి. ఒక పార్టీని ఎలా నడపాలో, ప్రజల వద్దకు మనం ఎలా వెళ్ళాలో, ప్రజల వద్ద నుండి మనం ఓట్లు ఎలా సంపాదించాలో, గతంలో చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఏ పార్టీ అయినా కానీ సలహాదారులను పెట్టుకునేటప్పుడు ఇష్టానుసారం సలహాదారులను నియమించుకోకండి. సజ్జల రామకృష్ణారెడ్డే దానికి ఉదాహరణ. వైసీపీ పార్టీలను సర్వనాశనం చేసేస్తారు సలహాదారులు. ఐఏఎస్ ఆఫీసర్లను నమ్ముకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళ కోరికలను నెరవేర్చండి. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన కల్పించండి. ఖచ్చితంగా వాళ్ళు వింటారు. ఉద్యోగులతో మంచిగా మాట్లాడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరిస్తే వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారు. లోకల్ లీడర్సు వాళ్ళు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనుకుంటారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి జంప్ అవ్వాలనుకుంటారు. అక్కడ కూడా వాళ్ళు డబ్బులు సంపాదనే వాళ్ళ ధ్యేయం. ప్రజల గురించి వాళ్ళకి అక్కర్లేదు. ఎంతసేపు మనం ఎంత సంపాదించుకోవాలి, ఎలా కోటీశ్వరులు అవ్వాలి, మనం లోకల్గా ఎంత గ్రిప్ సంపాదించుకోవాలి, మనకు మనం ఎలా నిరూపించుకోవాలనే ప్రయత్నిస్తుంటారు. నిన్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురించి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు లోకేష్ బాబు గారికి క్లియర్గా తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి 5 ఏళ్ళు ఇంటి వద్దకు వెళ్ళి పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేశారు. ముఖ్యంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఆ కార్యక్రమాన్ని మళ్ళీ చంద్రబాబు గారు ఇంటి వద్దకే వెళ్ళి పింఛన్లు ఇవ్వాలి అని చెప్పటం చంద్రబాబు గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నిన్న పింఛన్ల కార్యక్రమం అయితే కొన్ని ప్రాంతాలలో ఇళ్ళకెళ్ళిచ్చారు. కొన్ని ప్రాంతాలలో ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ ఒక చోటకి పిలిపించుకుని క్యూ లైన్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా టీడీపీ నాయకులు చేతివాటం ప్రదర్శించారు. ఈ విషయం నాయకులకు తెలియదు. 7,000 రూపాయలు పింఛన్ ఇస్తే 500, 1000 రూపాయలు నొక్కేసిన లోకల్ లీడర్లు కూడా చాలామంది ఉన్నారు. ఎమ్మెల్యేలకు తెలియకపోవచ్చు. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలోని నా పార్టీల అధినేతలకు కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాయకులపై అజమాయిషీ లేకపోతే మీ పార్టీలను మీ నాయకులే సర్వనాశనం చేసేస్తారు. గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే రోడ్లు దగ్గర నుండి ప్రజలకు వ్యాధుల బారిన పడకుండా నగరాలను, గ్రామాలను పారిశుద్ధ్యంగా ఉంచాలి. మొట్టమొదట ప్రభుత్వ స్కూళ్ళలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. గ్రామాలలో, పట్టణాలలో మౌలిక సదుపాయాలు మొట్టమొదట ఏర్పాటు చేయాలి. ఇవి చేసిన తర్వాతే మీరు ఏ పనైనా చేసుకోండి.
ప్రజల అభిమానం పొందాలంటే మీరు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు ప్రజలకు చేరాలి, నీతిగా నిజాయితీగా చేరాలి. మీ నాయకులే చేతివాటం చూపిస్తే మీ పార్టీలు సర్వనాశనం అయిపోతాయి. ఇది సలహాగానే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పార్టీ నాయకులకు కొన్ని తెలివు, కేడర్ ఏం చేస్తూ ఉందో. మీ పార్టీలను మీ కేడరే, మీ నాయకులే సర్వనాశనం చేసేస్తారు అనడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా టీడీపీ పార్టీలో గత 25 రోజులకే ఎక్కువగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముఖ్యంగా గమనించాలి. ఇవి తెలుసుకోకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మీరు భ్రమల్లో ఉంటారు, పాలన అస్తవ్యస్తంగా మారిపోతుంది. చివరికి ఏ నాయకుడు వచ్చినా ఇంతేలే అని ప్రజలు అనుకుంటారు. కాబట్టి తెలుసుకోవాలి నాయకులు, కేడర్ ఏం చేస్తూ ఉందో అనేది నాయకులు తెలుసుకోకపోతే మీరు పార్టీలను నడపలేరు, పార్టీలు సర్వనాశనం అవుతాయని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. దీన్ని సలహాగా మాత్రమే తీసుకోండి. మీ పార్టీలను మీరు అభివృద్ధి చేసుకుంటూ ప్రజలలో అభిమానం పొందాలనే ఇటువంటి వీడియోలు. నాకు ఏ పార్టీ అయినా సమానమే, ఏ నాయకుడైనా సమానమే. అంతిమంగా ప్రజలకు మంచి జరగాలి, అదే నా ధ్యేయం. జై హింద్.